మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మన మొబైల్ నెంబర్ని ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలనేది ఈ వీడియో ద్వారా నేను మీకు డీటెయిల్గా చూపించబోతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 31 లోపు మన మొబైల్ నెంబర్ని ఆధార్ కార్డుతో లింక్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం ఏదైతే మనం ఆడుతున్న ఆపరేటర్స్ ఉన్నారో, అది ఎయిర్టెల్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఐడియా కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, సో ఆ ఆపరేటర్ తీసుకెళ్ళి మనం మన మొబైల్ నెంబర్ని ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చొని మన మొబైల్ ఫోన్ ద్వారానే మన ఆధార్కి మన సిమ్ కార్డ్ని ఎలా లింక్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చూపించబోతున్నాను. సో దీనికి మీరు మీ ఫోన్లో డైల్ ప్యాడ్లోకి వెళ్ళండి. 14546 అని చెప్పేసి మనం డైల్ చేసినట్టయితే అక్కడ నుంచి మనకి కాల్ అనేది కనెక్ట్ అవడం జరుగుతుంది. సో ఈ కాల్ అనేది మనకి టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. సో మనకి ఎటువంటి ఛార్జెస్ అనేవి పడవు. కాల్ కనెక్ట్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు ఏ విధంగా అయితే చెప్తున్నారో సో అవన్నీ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకటి నొక్కండి. ఫర్ ఇంగ్లీష్ ప్రెస్. మీరు భారతీయ నాగరికులు అయితే ఒకటి నొక్కండి. మీరు ముందుకు వెళ్ళడానికి ముందే దయచేసి మీ మొబైల్ నంబర్ను ధృవీకరించడానికి మరియు ఆధార్ చట్టం 2016 కింద మీ జనాభాలను UIDAI ద్వారా ప్రమాణీకరించడానికి మీ సమ్మతినివ్వండి. రీకన్ఫర్మ్ చేయడానికి ఒకటి నొక్కండి. దయచేసి మీ 12 అంకెల ఆధార్ నంబర్ను ఎంటర్ చేయండి. మీరు ఎంటర్ చేసిన 12 అంకెల ఆధార్ నంబర్ 979. ఈ సేవని ప్రారంభించడానికి మీరు చేసిన రిక్వెస్ట్ ని రీకన్ఫర్మ్ చేయడానికి ఒకటి నొక్కండి. దయచేసి లైన్ లో వేచి ఉండండి. మేము మీ వివరాలను వాలిడేట్ చేస్తున్నాము. దయచేసి మీరు మీ మొబైల్ నంబర్ యొక్క ప్రస్తుత యూజర్ అని నిర్ధారించండి. 990 మరియు ఈ నంబర్ యొక్క సిమ్ కార్డ్ మీ స్వాధీనంలో ఉంది. ఆధార్ ఓటీపీను షేర్ చేయడం ద్వారా మీ ఎయిర్టెల్ లో మీ పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, లింగం మరియు ఫోటోను UIDAI తో మీ మొబైల్ నంబర్ను తీసుకురావడానికి మీ సమ్మతిని తెలియజేస్తున్నారు. ఈ ఓటీపీ అథెంటికేషన్లు మీ సంతకంగా పరిగణించబడుతుంది. రీకన్ఫర్మ్ చేయడానికి ఒకటి నొక్కండి. దయచేసి మీ ఆధార్ రికార్డ్స్ లో నమోదు చేసిన మొబైల్ నంబర్ను అందుకున్న ఆధార్ ఓటీపీను నమోదు చేయండి. మొబైల్ నంబర్ యొక్క చివరి 4 అంకెలు 0000. ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి ఒక 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఈ పాస్వర్డ్ని మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నాకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నాకు ఒక 1 టైం పాస్వర్డ్ అనేది వచ్చింది. 678451 అని చెప్పేసి 1 టైం పాస్వర్డ్ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీది పాస్వర్డ్ కనుక రాకపోతే మీరేం కంగారు పడే అవసరం లేదు. కాల్ అనేది కట్ అయిపోతుంది. తర్వాత మీకు పాస్వర్డ్ అనేది పంపిస్తారు. పాస్వర్డ్ వ్యాలిడిటీ వచ్చేసరికి మనకి 30 నిమిషాల దాకా ఉంటుంది. సో పాస్వర్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం సేమ్ ఇదే విధంగా మనం కాల్ చేసి మళ్ళీ సేమ్ ఇదే విధంగా అడుగుతుంది. సో ఇలాగే మనం కనెక్ట్ చేసినట్టయితే ఈసారి ఆధార్ నెంబర్ అనేది అడగదు, డైరెక్ట్గా మిమ్మల్ని ఓటీపీ నెంబర్ అనేది అడుగుతుంది. అప్పుడు ఈ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మనకి ఏమవుతుందనేది చూద్దాం. ఓటీపీను షేర్ చేసినందుకు ధన్యవాదములు. మీ పేరు మీద ఉన్న ఏ ఇతర మొబైల్ నంబర్నైనా షేర్ చేయాలనుకుంటే ఒకటి నొక్కండి. లేకుంటే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి 2 నొక్కండి. ధన్యవాదములు. మీ మొబైల్ నంబర్ కోసం రీవెరిఫికేషన్ ప్రక్రియ విజయవంతంగా ప్రారంభించబడింది. SMS ద్వారా మేము చివరి స్థితిని మీకు అప్డేట్ చేస్తాము. ఎయిర్టెల్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా మెసేజ్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ మెసేజ్లో ఏం రాస్తుందనేది చూద్దాం. సో మనకి 48 అవర్స్లో మనకి ఆధార్ కార్డ్ని మన నెంబర్తో లింక్ చేస్తామని చెప్పేసి మనకి ఈ విధంగా మెసేజ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మెసేజ్ వచ్చిన 48 అవర్స్కి మనకి ఆధార్ కార్డుతో మన మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు ఇదైతే ఎయిర్టెల్తో చేశాను. సో ఈ విధంగా మీరు బిఎస్ఎన్ఎల్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, ఐడియా కావచ్చు, ఏదైనా సరే మనం ఇదే ప్రక్రియలో మనం చేయాల్సి ఉంటుంది. సో ఇది 31 లోపు మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అలాగే వచ్చేసరికి మీరు వేరే స్టేట్లో ఉన్న సిమ్ని ఈ స్టేట్లో వాడుతున్నట్టయితే, అంటే మీరు అదర్ స్టేట్ సిమ్ని ఇంకో స్టేట్లో వాడుతున్నట్టయితే ఈ ప్రక్రియ అనేది పనిచేయదు. సో దీనికి మీరు ఖచ్చితంగా నెట్వర్క్ ఆపరేటర్ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడే
ఆధార్ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రక్రియలో అయితే మనం చేసుకోలేము అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు ఆధార్ని మన మొబైల్ నెంబర్తో ఎలా లింక్ చేయాలని చెప్పి తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.